Time and work. Problems based on efficiency. First problem. A completes a work in 4 days, whereas B completes the same work in 6 days. C works 1.5 times as fast as A. The three together can complete the work in. A completes a work in 4 days. A వచ్చేసి ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడు. వేరియాస్ B కంప్లీట్స్ ద సేమ్ వర్క్ ఇన్ 6 డేస్. B వచ్చేసి సేమ్ వర్క్ని 6 డేస్లో వేస్తాడు. 6 డేస్లో అయితే C వర్క్స్ 1.5 టైమ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. C వచ్చేసి ఏ కంటే 1.5 టైమ్స్ ఫాస్ట్ పని చేస్తాడు. 1.5 టైమ్స్ ఫాస్ట్ పని చేస్తాడు. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ది త్రీ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. ఏబీసీలు ముగ్గురు కలిస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు కనుక్కోవాలి. ఏబిసి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఇది క్వశ్చన్. ఒక వర్క్ ఉంది, ఇది ఒక వర్క్ అనుకుందాం. ఈ వర్క్ని ఏ అలోన్ అయితే 4 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి అలోన్ అయితే 6 డేస్లో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని ఏబీసీ టుగెదర్ అయితే, ఏబీసీలు ముగ్గురు అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారో మనం కనుక్కోవాలి. అయితే ఇక్కడ సి ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఇచ్చాడు. సి 1.5 టైమ్స్ ఫాస్ట్ అంటే ఏ 1 డేకి 1 లడ్డు వేస్తే సి 1.5 లడ్డు వేస్తాడు. 1.5 టైమ్స్ ఫాస్ట్. సపోజ్ ఏ 2 లడ్డు చేశాడు అనుకోండి పర్ డేకి, సి 3 లడ్డు చేస్తాడు. ఏ 3 లడ్డు చేశాడు అనుకోండి పర్ డేకి, ఏ వచ్చేసి 4.5 లడ్డు చేస్తాడు. ఇలా ఏసీలో ఎఫిషియన్సీ ఉంది. ఏసీలో ఎఫిషియన్సీ. ఈ వర్క్ని ఏ అండ్ ఏబీసీ టుగెదర్ ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. సరే ఆన్సర్ చూద్దాం. ఎఫిషియన్సీ తీసుకుందాం. ఏ ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ చూద్దాం. ఏ ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తే సేమ్ వర్క్ని బి వచ్చేసి 6 డేస్లో ఫినిష్ చేస్తారు. సింప్లెస్ట్ ఫామ్లో తీసుకుందాం. డేస్ రేషియోను 2:3 అవుతుంది. ఇది డేస్ రేషియో. దీని ఎఫిషియన్సీ రేషియోలోకి మార్చుకుందాం. డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. అంటే ఒక పర్సన్ మోర్ ఎఫిషియన్సీ ఉంది అనుకోండి, ఆ పర్సన్ ఏం చేస్తా అంటే లెస్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తాడు. లెస్ ఎఫిషియన్సీ ఉంది అనుకోండి, ఆ వర్క్ని మోర్ డేస్లో ఫినిష్ చేస్తాడు. అలా డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. మనం కూడా అంతే. ఎగ్జామ్లో మనకు ఎఫిషియన్సీ బాగుంది అనుకోండి, మోర్ ఎఫిషియన్సీ ఉన్న పర్సన్ ఎగ్జామ్లో లెస్ టైంలో ఫినిష్ చేస్తాడు. లెస్ ఎఫిషియన్సీ ఉన్న స్టూడెంట్ వచ్చేసి ఎగ్జామ్లో మోర్ టైం తీసుకుంటాడు. అలా మనకు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా అంతే, ఎఫిషియన్సీ మీదనే డిపెండ్ అవుతాయి. మనకు మోర్ ఎఫిషియన్సీ ఉన్న పర్సన్ లెస్ టైంలో ఎగ్జామ్ ఫినిష్ చేస్తాడు. మనకు టైం కవర్ చేయడమే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. ఇక్కడ డేస్ రేషియో 2:3 ఉంది. ఎఫిషియన్సీ రేషియో ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. అప్పుడు 2:3 బికమ్స్ 3:2. ఇది ఎఫిషియన్సీ రేషియో. నెక్స్ట్ సి ఎఫిషియన్సీ ఏమవుతుందో చూద్దాం. సి ఎఫిషియన్సీ ఎలా ఉందంటే ఏకి 1.5 టైమ్స్ ఉంది. సి ఎఫిషియన్సీ ఏ కంటే 1.5 టైమ్స్ ఉంది. 3 1 హాఫ్ అంటే 3 లాఫ్ 1.5 అంటే ఇప్పుడు సి ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 4.5 అవుతుంది. ఏ కంటే 1.5 టైమ్స్ ఉంది. ఏ ఎఫిషియన్సీ 3, హాఫ్ యాడ్ చేయాలి. 3 లాఫ్ 1.5 అంటే టోటల్ 4.5. ఇది ఎఫిషియన్సీ రేషియో. ఇది ఏబిసిల ఎఫిషియన్సీ రేషియో. ఏ ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తాడని ఇచ్చాడు క్వశ్చన్లో. 3 ఎఫిషియన్సీ ఉన్న ఏ ఒక వర్క్ని 4 డేస్లో ఫినిష్ చేస్తే ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? ముగ్గురు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 9.5 ఉంది. 9.5 ఎఫిషియన్సీ ఉన్న ఈ ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? మోర్ డేసా లెస్ డేసా అంటే లెస్ డేస్లో ఫినిష్ చేస్తారు. మోర్ ఎఫిషియన్సీ ఉంటే లెస్ డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు. లెస్ బై మోరు
3/9.5 ఇంటూ 4 పాయింట్ తీసేసి ఇక్కడ 0 రాసుకుందాం. 9 5 1 5 9 5 8 8 into 3 24/19 19 1 19 రిమైండర్ 5 డివైజర్ 19 1 5/19 days. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 1 5/19 days ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. A does a work in 40 days and B does the same work in 60 days. If efficiency of C is 20% less than combined efficiency of A and B together, then working alone C will complete the whole work in how many days? ఇది క్వశ్చన్. ఏ అలోన్ ఒక వర్క్ను వచ్చేసి 40 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఏ అలోన్ అయితే ఒక వర్క్ని 40 డేస్లో ఫినిష్ చేస్తాడు, 40 days. అండ్ బి డస్ ద సేమ్ వర్క్ ఇన్ 60 days. బి సేమ్ వర్క్ని 60 daysలో వేస్తాడు. నెక్స్ట్ ఇఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్, సి ఎఫిషియన్సీ ఎలా ఉందంటే ఏ అండ్ బి కంబైన్డ్, ఏ అండ్ బి ఇద్దరి ఎఫిషియన్సీ కంటే సి ఎఫిషియన్సీ 20% లెస్ ఉంది. ఏబిల్ ఇద్దరి ఎఫిషియన్సీ కంటే సి ఎఫిషియన్సీ 20% లెస్ ఉంది. అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే సి అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు కనుక్కోవాలి మనం. ఇది క్వశ్చను. ఫస్ట్ క్వశ్చన్ మాదిరినే ఏ ఒక వర్క్ని 40 daysలో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని అయితే క్వశ్చన్ చూద్దాం. ఏ ఒక వర్క్ని 40 daysలో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని బి అయితే 60 daysలో ఫినిష్ చేస్తాడు. సేమ్ వర్క్ని సి అలోన్ అయితే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో కనుక్కోవాలి. ఇది క్వశ్చను. ఏ 40 days, ఏ ఒక వర్క్ని 40 daysలో ఫినిష్ చేస్తాడు. బి అయితే సేమ్ వర్క్ని 60 daysలో ఫినిష్ చేస్తాడు. సో వీళ్ళిద్దరు రేషియో తీసుకుందాం. ఇది డేస్ 22 23. ఇది డేస్ రేషియో 2:3 ఉంది. 2:3 డేస్ రేషియో. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందంటే 3:2 అవుతుంది. ఎందుకంటే డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ ప్రపోర్షన్లు ఉంటాయి. నెక్స్ట్ సి ఎఫిషియన్సీ చూద్దాం. సి ఎఫిషియన్సీ ఎలా ఉందంటే ఏబీల ఇద్దరి ఎఫిషియన్సీ కంటే 20% లెస్ ఉంది. ఏబీల ఇద్దరి ఎఫిషియన్సీ ఎంత అంటే 3 + 2 5. 3 + 2 5. దీనికంటే ఈ 5 కంటే 20% లెస్ అంటే సి ఎఫిషియన్సీ 80% ఉంటుంది. 80% అంటే per 100. 0 0 2 4 2 5 5 5 అంటే సి ఎఫిషియన్సీ 4. ఇది సి ఎఫిషియన్సీ. ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2, సి ఎఫిషియన్సీ 4. ఇప్పుడు సి అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడో కనుక్కోవాలి. సి అలోన్. బి వచ్చేసి బి ఎఫిషియన్సీ 2 ఎఫిషియన్సీ ఉన్న బి ఒక వర్క్ని 60 daysలో ఒక వర్క్ చేస్తే 2 ఎఫిషియన్సీ ఉన్న బి ఒక వర్క్ని 60 daysలో వేస్తే 4 ఎఫిషియన్సీ ఉన్న సి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తారు. ఈ 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. ఈ 16ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ 30 days. ఆన్సర్ 30 days. ఇక్కడ ఎఫిషియన్సీ డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటాయి కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2తో డివైడ్ చేయాలి. ఆన్సర్ 30 days. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ
can do as much work in 3 days as C in 5 days. B can do as much work in 3 days as C can do in 2 days. What time would be required to do the work if A takes 24 days to finish the work? క్వశ్చన్ ఏంటంటే ఏ 3 డేస్లో ఎంత వర్క్ అయితే చేస్తాడో సి 5 డేస్లో అంతే వర్క్ చేస్తాడు. నెక్స్ట్ బి 3 డేస్లో ఎంత వర్క్ చేస్తాడో సి 2 డేస్లో అంతే వర్క్ చేస్తాడు. అయితే ఏ అలోన్ అయితే ఆ వర్క్ని 24 డేస్లో ఫినిష్ చేస్తే బి అలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఏ అనేవాడు ఒక వర్క్ని 3 డేస్లో ఫినిష్ చేస్తాడు అనుకోండి. ఒక వర్క్ని 3 డేస్లో ఫినిష్ చేస్తే సి 5 డేస్లో వేస్తాడు. అంటే ఏ 3 డేస్లో ఫినిష్ చేస్తే ఒక వర్క్ని సి 5 డేస్లో వేస్తాడు. ఇది డేస్ రేషియో. రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ బి 3 డేస్లో చేసే వర్క్ని సి వచ్చేసి 2 డేస్లో వేస్తాడు. అంటే ఒక వర్క్ని బి 3 డేస్లో ఫినిష్ చేశాడు అనుకోండి, సి సేమ్ వర్క్ని 2 డేస్లో వేస్తాడు. ఇది డేస్ రేషియో. దీన్ని ఎఫిషియన్సీ రేషియోలోకి మార్చుకుందాం. 3:5 ఇన్వర్స్ రేషియో, 5:3, 3:2 ఇన్వర్స్ రేషియో, 2:3. ఈ రెండిట్లలో ఫస్ట్ రేషియోలో సి ఉంది, సెకండ్ రేషియోలో కూడా సి ఉంది. రెండు రేషియోలో సి కామన్ ఉంది. ఆ సి ఈక్వల్గా ఉందా లేదా చూద్దాం. ఇక్కడ సి ఎఫిషియన్సీ 3, ఇక్కడ సి ఎఫిషియన్సీ 3 ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ ఏ ఎఫిషియన్సీ 5, A:B:C ఇలా ముగ్గురు రేషియో తీసుకుందాం. ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 2, సి ఎఫిషియన్సీ 3. ఇది ఇలా ముగ్గురు ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏ ఒక వర్క్ని 24 డేస్లో ఫినిష్ చేస్తాడని ఇచ్చాడు. అంటే 5 ఎఫిషియన్సీ ఉన్న ఏ ఒక వర్క్ని 24 డేస్లో ఫినిష్ చేస్తే బి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? బి ఎఫిషియన్సీ ఎంత అంటే 2 ఎఫిషియన్సీ ఉన్న బి సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? మోర్ డేసా లెస్ డేసా? లెస్ ఎఫిషియన్సీ ఉంది కాబట్టి మోర్ డేస్లో వేస్తాడు. సో మోర్ బై లెస్. మోర్ 5/2 × 24. 2 1 2 12. 12 5 60. 60 డేస్. ఆన్సర్ 60 డేస్. 60 డేస్లో ఫినిష్ చేస్తారు. నెక్స్ట్ 4th క్వశ్చన్ సార్ చూడండి. నెక్స్ట్ 4th క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సరు 30 డేస్. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ హాఫ్ ద టైమ్ ఆఫ్ సి వైల్ బి అండ్ సి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 1/3 time than C. If they together complete the work in 20 days, in how many days A alone can do the work? క్వశ్చన్ ఏంటంటే ఏ అండ్ బి, ఏ బిలు ఇద్దరు ఒక వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారంటే సి తీసుకునే టైంలో హాఫ్ టైం తీసుకుంటారు. సి తీసుకునే టైంకి హాఫ్ టైం తీసుకుంటారు. అంటే సి ఒక వర్క్ని 10 డేస్లో వేస్తే ఏబీలు ఇద్దరు కలిసి దాంట్లో హాఫ్ టైం అంటే 5 డేస్ తీసుకుంటారు. నెక్స్ట్ వైల్ బి అండ్ సి, బీసీలు ఇద్దరు ఒక వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారంటే ఏ చేసే టైంలో 1/3 తీసుకుంటారు. 1/3 టైం తీసుకుంటారు. అంటే ఏ 3 డేస్లో వేస్తే బీసీలు ఇద్దరు కలిసి ఆ వర్క్ని 1 డేలో వేస్తారు. ఇఫ్ దే టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 2 డేస్. ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక వర్క్ని
20 డేస్లో ఫినిష్ చేస్తే ఏ అలోన్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఇది క్వశ్చన్. ఒక వర్క్ ఉంది, ఒక వర్క్ని ఈ వర్క్ని సి అలోన్ 2 డేస్లో వేసాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, రేషియో సింప్లెస్ట్ ఫార్ములా ఉంటుంది. సి ఒక వర్క్ని 2 డేస్లో వేస్తే సేమ్ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ అయితే, సేమ్ వర్క్ని ఏబీలు ఇద్దరైతే 1 డేలో వేస్తారు, అంటే ఆ రేషియోలో. నెక్స్ట్ సేమ్ ఇదే వర్క్ని ఏ 3 డేస్లో చేస్తే బీసీలు ఇద్దరు కలిసి ఆ వర్క్ని చేసి 1 డేలో వేస్తారు. ఇది రేషియో, ఇది వీళ్ళిద్దరు రేషియో, ఇది వీళ్ళిద్దరు రేషియో. నెక్స్ట్ సేమ్ వర్క్ని ముగ్గురు కలిసి, ఏబీసీలు ముగ్గురు కలిసి సేమ్ వర్క్ని 20 డేస్లో వేస్తే సేమ్ ఇదే వర్క్ని ఏ అలోన్ ఎన్ని డేస్లో వేస్తాడు? ఇది క్వశ్చన్. రేషియో తీసుకుందాం. ఇక్కడ డేస్ రేషియో ఇచ్చాడు, ఎఫిషియన్సీ రేషియో కాదు, డేస్ రేషియో. ఏ ప్లస్ బి సి రేషియో తీసుకుందాం. సి రేషియో, సి ఒక వర్క్ని 2 డేస్లో వేస్తే ఏబీలు ఇద్దరు కలిసి దాన్ని 1 డేలో వేస్తారు. ఇది డేస్ రేషియో. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, బి ప్లస్ సి ఏ ఇచ్చాడు. ఏ ఒక వర్క్ని 3 డేస్లో వేస్తే బీసీలు ఇద్దరు కలిసి ఆ వర్క్ని 1 డేలో వేస్తారు. 1/3 టైం తీసుకుంటారు ఏలో. ఇది డేస్ రేషియో. దీన్ని మనం ఎఫిషియన్సీ రేషియోలోకి మార్చుకుందాం. ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుందంటే 1:2. ఇది డేస్ రేషియో. ఎఫిషియన్సీ రేషియో ఇన్వర్స్ రేషియో అవుతుంది. 1:2, 2:1 అవుతుంది. ఇక్కడ 1:3, 3:1 అవుతుంది. ఇది ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు రేషియో కరెక్ట్గా ఉందో చూద్దాము. ఇప్పుడు A:B:C రేషియో తీసుకుందాం, చెక్ చేద్దాం ఒకసారి. ఏ ఎఫిషియన్సీ 1, ఇక్కడ సి ఎఫిషియన్సీ 1. అప్పుడు సి ఎఫిషియన్సీ 1 అయితే బి ఎఫిషియన్సీ 2 అవుతుంది. ఇక్కడ బి ఎఫిషియన్సీ చెక్ చేద్దాం. ఇక్కడ ఏబీలు ఇద్దరు ఎఫిషియన్సీ 2. దీంట్లో ఏ ఎఫిషియన్సీ 1 అయితే బి ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఒక చోట 1 అవుతుంది, ఒక చోట 2 అవుతుంది. సో రేషియో ఇక్కడ కరెక్ట్గా లేదు. సో దాన్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటామంటే ఈ 2:1ని ఇక్కడ 3:1 ఉంది కదా, 3 + 1 4. ఈ రేషియోను 4తో మల్టిప్లై చేయాలి. 2 + 1 3. ఈ రేషియోను 3తో మల్టిప్లై చేయాలి. ఒక రేషియోను ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు, దాని వాల్యూ ఏం మారదు. రేషియోను ఒక నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, దాని వాల్యూ మారదు. నెక్స్ట్ 4తో మల్టిప్లై చేస్తే 4 × 2 8, 4 × 1 4. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 3 × 3 9, 3 × 1 3. ఇప్పుడు రేషియో సరిపోతుంది. A:B:C రేషియో తీసుకుందాం. ఏ ఎఫిషియన్సీ 3, నెక్స్ట్ సి ఎఫిషియన్సీ 4. నెక్స్ట్ ఇక్కడ ఏబీల ఎఫిషియన్సీ 5, ఏబీల ఇద్దరి ఎఫిషియన్సీ 8. దాంట్లో ఏ ఎఫిషియన్సీ 3, అంటే బి ఎఫిషియన్సీ 5. ఇక్కడ చెక్ చేద్దాం. బీసీలు ఇద్దరి ఎఫిషియన్సీ 9, దీంట్లో సి ఎఫిషియన్సీ 4, అప్పుడు బి ఎఫిషియన్సీ 5. ఇప్పుడు సరిపోయింది. నెక్స్ట్ ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 20 డేస్లో వేస్తారు. ఏబీసీల ముగ్గురు ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 12 ఉంది. 12 ఎఫిషియన్సీ ఉన్న ఈ ముగ్గురు కలిసి ఒక వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే క్వశ్చన్లో ఏ అలోన్ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే 3 ఎఫిషియన్సీ ఉన్న ఏ సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తారు? ఈ 12ని 4తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది 80 డేస్. ఆన్సర్ 80 డేస్. 4th క్వశ్చన్ ఆన్సర్ 80 డేస్. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, 2 workers A and B working together completed a job in 5 days. If A worked twice as efficient as
he actually did. B worked 1/3 as efficiently as he actually did. The work would have been completed in 3 days. To complete the job alone, A would require. ఇది క్వశ్చన్ ఏంటంటే 2 వర్కర్స్ ఉన్నారు, ఏబి అనే 2 వర్కర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే ఒక వర్క్ని 5 డేస్లో ఫినిష్ చేస్తారు. ఒక వర్క్ని 5 డేస్లో చేస్తారు. కానీ వాళ్ళిద్దరు కలిసి ఆ వర్క్ని 3 డేస్లోనే చేశారు. ఏబీలు ఇద్దరు కలిస్తే ఒక వర్క్ని 5 డేస్లో ఫినిష్ చేస్తారు. అలాంటి వర్క్ని ఏబీలు ఇద్దరు కలిసి 3 డేస్లో ఫినిష్ చేశారు. ఎలా చేశారంటే ఏ ఎఫిషియన్సీ ఎంతనో ఆ ఎఫిషియన్సీ కంటే ట్వైస్ ఎఫిషియన్సీతో పనిచేశాడు. ఏ ట్వైస్ ఎఫిషియన్సీతో పనిచేశాడు అంటే ఒక లడ్డు చేసే ఏ 2 లడ్డు చేశాడు. పర్ డేకు ఏ ఒక లడ్డు చేసేవాడు అనుకోండి, ఈరోజు ఏం చేశాడంటే 2 లడ్డు చేశాడు. నెక్స్ట్ బి ఎలా అంటే బి వర్క్డ్ 1/3 యాజ్ ఎఫిషియెంట్లీ యాజ్ హీ యాక్చువల్లీ డిడ్. బి పర్ డేకు 3 లడ్డు చేసేవాడు, ఈరోజు ఏం చేశాడంటే 1/3 1 లడ్డే వేసాడు. ఈ ఎఫిషియన్సీతో వర్క్ చేసినప్పుడు 3 డేస్లోనే ఫినిష్ అయింది. అయితే ఏ అలోన్ అయితే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో వేస్తాడు? ఇది క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్ చూద్దాం. ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ని ఏబీలు ఇద్దరు కలిస్తే 5 డేస్కి వేస్తారు. ఒక వర్క్ ఉంది ఈ వర్క్ని ఏ అండ్ బి టుగెదర్ ఏబీలు ఇద్దరు కలిస్తే ఆ వర్క్ని 5 డేస్లో ఫినిష్ చేస్తారు. కానీ అదే వాళ్ళిద్దరు కలిసి ఏబీలు ఇద్దరు కలిసి సేమ్ వర్క్ని 3 డేస్లోనే వేశారు. ఎలా వేశారంటే ఆ ఇద్దరు వర్కర్లలో ఒక వర్కర్ను ఓనర్ పొగిడాడు అనుకోండి, నువ్వు బాగా పనిచేస్తున్నావని పొగిడాడు అనుకోండి, పర్ డేకు 1 లడ్డు వేసేవాడు. పొగిడిన రోజు ఏం చేశాడంటే పర్ డేకు 2 లడ్డు చేశాడు. ట్వైస్ వర్క్తో వేశాడు. ట్వైస్ వర్క్ చేశాడు. యజమాని బిని తిట్టినాడు అనుకోండి, పర్ డేకు 3 లడ్డూస్ చేసే బి ఏం చేశాడంటే ఈరోజు 1 లడ్డు చేశాడు. అంటే 1/3 ఎఫిషియన్స్తో వర్క్ చేశాడు. అలా వర్క్ చేసినప్పుడు 3 డేస్లోనే వర్క్ ఫినిష్ అయింది. మామూలుగా వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత ఉందో అంతే ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే 5 డేస్లో వర్క్ ఫినిష్ అవుతుంది. కానీ ఏ ట్వైస్ ఎఫిషియన్సీతో బి 1/3 ఎఫిషియన్సీతో వర్క్ చేసినప్పుడు సేమ్ వర్క్ 3 డేస్లోనే ఫినిష్ అయింది. సేమ్ ఇదే వర్క్ని ఏ అలోన్ అయితే ఎన్ని డేస్లో వేస్తాడు? ఇది క్వశ్చన్. ఇక్కడ మన క్వశ్చన్లో 5 డేస్ 3 డేస్ అనే 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఆ డేస్ 5 3 LCM 15 అనుకుందాం. అంటే టోటల్ వర్క్ 15 లడ్లు వేయాలనుకుందాం. 15 యూనిట్స్ మనం 15 లడ్లు అనుకుందాం. టోటల్ వర్క్ 15 లడ్లు. టోటల్ వర్క్ 15 లడ్లు ఉంది. ఈ టోటల్ వర్క్ 15 లడ్లు ఉంది ఆర్ 15 యూనిట్స్. ఈ 15 యూనిట్స్ వర్క్ చేయడానికి ఏబీలు ఇద్దరు కలిసి 5 డేస్ తీసుకుంటారు. అంటే ఏబీలు ఇద్దరు కలిస్తే 1 డేకు ఎన్ని లడ్లు వేస్తారంటే 3 లడ్లు వేస్తారు. ఏబీలు ఇద్దరు కలిస్తే 1 డేకి 2 లడ్లు. దాంట్లో ఏ ఎన్ని లడ్లు వేసాడో తెలియదు, బి ఎన్ని లడ్లు వేసాడో తెలియదు. 1 డేకి ఏ పర్ డేకి ఏ లడ్లు వేస్తాడు అనుకుందాం. బి పర్ డేకి బి లడ్లు వేస్తారు అనుకుందాం. వాళ్ళిద్దరు కలిస్తే పర్ డేకి ఎన్ని లడ్లు వేస్తారంటే 3 లడ్లు చేస్తారు. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమైందంటే ఏ ట్వైస్ వర్క్ చేశాడు. అంటే ఏ లడ్లు పర్ డేకు స్మాల్ ఏ లడ్లు వేసేవాడు, ట్వైస్ లడ్లు వేసాడు. అంటే 2 లడ్లు వేసాడు. బి పర్ డేకు బి లడ్లు వేసేవాడు, 1/3 లడ్లు వేసాడు. అంటే B/3. ఎన్ని డేస్కి వేశారు? అలా 3 డేస్ చేశారు. 3 డేస్కి వర్క్ ఫినిష్ అయింది. ఏ ట్వైస్ ఎఫిషియన్స్తో బి 1/3 ఎఫిషియన్స్తో 3 డేస్ వర్క్ చేసి వర్క్ ఫినిష్ చేశారు. ఆ వర్క్ ఎంత ఉందంటే 15 లడ్లు ఉంది. ఈ టోటల్ వర్క్ని 3 డేస్లో ఫినిష్ చేశారు. 3 డేస్కి ఎన్ని లడ్లు చేశారంటే 15 లడ్లు చేశారు. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2. నెక్స్ట్ దీని 3 × 2 6A 3 × 2 6A
ప్లస్ బి ఈక్వల్ టు 15. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. 5a ఈక్వల్ టు 12. దీని నుంచి ఏ ఈక్వల్ టు 12/5 అంటే ఏ పర్ డేకు ఏ 12/5 లడ్లు వేస్తాడు. పర్ డేకు ఏ 12/5 లడ్లు వేస్తాడు. మనకు బి పర్ డేకి ఎన్ని లడ్లు వేస్తాడు కనుక్కోవాల్సిన అవసరం లేదు. టోటల్ వర్క్ 15 లడ్లు ఉంది. టోటల్ వర్క్ 15 లడ్లు ఉంది. ఏ పర్ డేకి 12/5 లడ్లు వేస్తే టోటల్ 15 లడ్లు తయారు చేయడానికి ఏకి ఎన్ని డేస్ పడుతుంది అంటే 15 ఇంటూ 5/12 3 4 3 5 25/4 4 6 24 రిమైండర్ 1 డివైజర్ 4 6 1/4 డేస్. ఏ అలోన్ అయితే సేమ్ వర్క్ని 6 1/4 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఆన్సర్ 6 1/4 డేస్. ఇది చూడండి ఒకసారి.